గత నెలలో తన సంతకం ఫోర్జరీ చేసి కొన్ని బ్యాంకుల్లో రుణాలు పొందినట్లు తమకు సమాచారం వచ్చిందని దాచేపల్లి తహసీల్దార్ గీతావాణి తెలిపారు. తనకు సమాచారం మేరకు విచారణ జరిపి స్థానిక పోలీస్ స్టేషన్లో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు ఎంఆర్ఓ చెప్పారు. ఈ ఘటనపై బాధితులైన వారిపై పోలీస్ శాఖ వారు కఠిన చర్యలు తీసుకోవాలని కోరామన్నారు. ఈ ఫోర్జరీ సంతకాల వెనుక మాదెనిపాడు విఆర్ఏ కుమారుడు నాగుల మీరా ఉన్నట్లు ఎంఆర్ఓ గీతావాణి ఆరోపిస్తున్నారు. ఫిబ్రవరి నెలలో వచ్చానండి. నేను ఓన్లీ ఎలక్షన్ పనులే చేస్తున్నాను. ఎటువంటి పాస్బుక్స్ కానీ ఎటువంటి ఇవి కూడా జరగడం లేదు. కానీ 26వ తేదీ అంటే జూన్ నెల 26వ తేదీ ఒక ఇన్సిడెంట్ వచ్చింది. ఏంటంటే నా సంతకాల ఫోర్జరీతో ఈ కోఆపరేటివ్ సొసైటీలో లోన్కి అప్లై చేస్తున్నారండి. వెరిఫికేషన్ చేసాం. దాంట్లో వేసిన నెంబరు మా ఆఫీస్లో రిజిస్టర్ నెంబరు ఒకటి కాదు. సంతకాలు కూడా డిఫరెంట్గా పెట్టబడి ఉండేది. విఆర్ఓ సంతకం కన్సెంట్ బట్రపాలెం విలేజ్ విఆర్ఓ సంతకం కాదు. తర్వాత జూనియర్ అసిస్టెంట్ నా సంతకం, ఈ ముగ్గురు సంతకాన్ని ఫోటోషాప్ చేశాడో మరి ఫోర్జరీ చేశాడో దీని మీద మాకు డౌట్ వచ్చి వెంటనే 26వ తేదీ నేను FIR ఫైల్ చేశానండి. ఇక్కడ ఎస్ఐని పిలిచి సిఐని ఎస్ఐని ఇద్దరిని పిలిపించి ఈ విధంగా జరిగిందంటే వెంటనే FIR బుక్ చేయమంటే తెలుసుకున్న రోజే 26వ తేదీ నేను బుక్ చేశాను. FIR సంఘటన ఎట్లా వచ్చింది మేడం వెలుగులోకి? అసలు వెలుగులోకి CVR న్యూస్ వాళ్ళు నాకు ఒక మెసేజ్ పెట్టారు. మేడం ఇది మీ సంతకమా కాదా అని అన్నప్పుడు నాకు డౌట్ వచ్చి దాని మీద మేము పర్సూ చేసాం.